మీకు ఈ రెండు విషయాలలో కేవలం ఒకటి మాత్రమే తెలుసు. ఒకటి డబ్బు సంపాదించడం, రెండు సంపదని కాపాడుకోవడం. మీకు డబ్బు సంపాదించడం మాత్రమే తెలుసు, సంపదను కాపాడుకోవడం తెలీదు. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు డబ్బు సంపాదించే క్రమంలో మీ సంపదని మరియు మీ హెల్త్ని పూర్తిగా కోల్పోతున్నారు. టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, ఎక్కువగా జర్నీ చేయాల్సి రావడం, నిద్ర లేకుండా వర్క్ చేయాల్సి రావడం, ఫ్యామిలీ టెన్షన్స్, వర్క్ టెన్షన్స్, స్ట్రెస్. వీటితో పాటు ప్రస్తుతం మనం తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు అన్నీ కల్తీ మరియు కలుషితమైనవే. మన ఆహారపు అలవాట్లు మరియు జీవన విధానం చాలా దారుణంగా తయారైంది. చేసే పనిలో శారీరక శ్రమ ఏమాత్రం లేకపోవడం, వాకింగ్ లాంటి సాధారణ వ్యాయామం కూడా మనం చేయలేకపోవడం, ఇవన్నీ మీ హెల్త్ని చాలా స్లోగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, కానీ అంత అదృష్టం మనకు లేదు. 30 సంవత్సరాల వయసులోనే బీపీ, షుగర్, థైరాయిడ్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, క్యాన్సర్, కిడ్నీ స్టోన్స్, మోకాళ్ళ నొప్పులు వంటి వాటితో బాధపడే వాళ్ళు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లోనే చాలామంది ఉన్నారు. ఇలాంటి ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధితో టాబ్లెట్స్ వాడేవాళ్ళు చాలా ఇళ్లలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎంతో కష్టపడి సృష్టించిన మీ సంపద, మీరు ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్న భూమి, ఇల్లు, కార్, గోల్డ్ లాంటివి అమ్మాల్సి రావచ్చు లేదా అప్పు చేయవలసి రావచ్చు. అందుకే మీకు ఇలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ రాకుండా ఉండాలంటే మీతో పాటు మీ ఫ్యామిలీకి కూడా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే మన యొక్క హాస్పిటల్ ఖర్చులను మాత్రమే భరిస్తుంది అన్న భావనతో నిర్లక్ష్యం చేయడం లేదా పోస్ట్పోన్ చేయడం చేస్తూ ఉంటారు. కానీ ఏ ఇన్సూరెన్స్ అయినా, అది హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, లైఫ్ ఇన్సూరెన్స్ అయినా, టర్మ్ ఇన్సూరెన్స్ అయినా, వెహికల్ ఇన్సూరెన్స్ అయినా, ఏ ఇన్సూరెన్స్ అయినా దాని యొక్క ముఖ్య ఉద్దేశం మీ సంపదను కాపాడడం మాత్రమే. ఇన్సూరెన్స్ మీద అపనమ్మకంతో, అపశకునంగా భావించి సరైన అవగాహన లేకపోవడం వలన, నిర్లక్ష్యం చేయడం వలన వాళ్ళ కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ అంటే అర్థం అపశకునం కాదు. మీరు కష్టపడి సంపాదించిన ఆస్తులను కోల్పోకుండా, మీరు ఆర్థికంగా నష్టపోకుండా మీకు మీరు చేసుకునే బీమా. హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేదా రోడ్ యాక్సిడెంట్ వలన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చినప్పుడు మీకు సంబంధించిన హాస్పిటల్ బిల్స్ అన్నీ కంపెనీనే పే చేస్తుంది. కేవలం హాస్పిటల్ బిల్స్ మాత్రమే పే చేస్తుంది అనుకోవడం పొరపాటు. మీరు చాలా సంవత్సరాల నుండి కష్టపడి సంపాదించిన సంపద అంతా నష్టపోకుండా లేదా మీరు అప్పు చేయాల్సి రాకుండా కాపాడుతుందనేది గుర్తుంచుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు లేదా రోడ్ యాక్సిడెంట్, వర్క్ చేసే సమయంలో జరిగే ప్రమాదాలు, పాము కాటు లేదా సహజ మరణం లాంటివి సంభవించినప్పుడు మీ యొక్క కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకునే మీ యొక్క బాధ్యతను నిర్వహించడం అంటే మీ కుటుంబాన్ని ఆర్థికంగా వెనుకబడిపోకుండా కాపాడుతుంది. ఇక్కడ కూడా మీరు ఆర్థికంగా నష్టపోకుండా కాపాడుతుంది. కుటుంబానికి పెద్ద దిక్కు అయినా మీరు లేకపోవడం వలన కుటుంబ పోషణ భారం కాకుండా, కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థికంగా సహాయం చేస్తుంది లైఫ్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్క వ్యక్తి సంపాదించడం మొదలవ్వగానే మొట్టమొదట చేయవలసిన పని హెల్త్ ఇన్సూరెన్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఎందుకంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపోకుండా చేస్తుంది ఇన్సూరెన్స్. మీ అవసరాలకి అనుగుణంగా మీ బడ్జెట్ని బట్టి మీకు మంచి హెల్త్ పాలసీ మరియు లైఫ్ పాలసీ సజెస్ట్ చేయబడును. ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోషన్స్లో భాగంగా చేసే రీల్స్ను చూసి ఆన్లైన్ వెబ్సైట్స్లో పాలసీలు కొని మోసపోకండి. వాళ్ళు మీతో పాలసీని కట్టించుకునేంత వరకు మాత్రమే రెగ్యులర్గా కాల్ చేస్తారు. మీకు వెయిటింగ్ పీరియడ్స్, కండిషన్స్ మరియు లాకిన్ పీరియడ్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. పాలసీ బాండ్లో ఏదైనా డేట్ ఆఫ్ బర్త్, నేమ్ లేదా అడ్రస్ లాంటివి చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు లేదా మధ్యలో ఎవరినైనా పాలసీలోకి యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఏ విధమైన హెల్ప్ చేయరు.
మీకు క్లెయిమ్ అవసరమైన సందర్భంలో ఎలాంటి హెల్ప్ వాళ్ళ నుండి మీరు పొందలేరు. ఒకవేళ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ వెబ్సైట్స్లో తీసుకున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ క్లెయిమ్ కోసం వెళ్ళినప్పుడు ఇన్ టైంలో డెత్ సర్టిఫికేట్ కానీ లేదా మరే విధమైన సర్టిఫికేట్స్ వాళ్ళవి అడిగినప్పుడు సబ్మిట్ చేయకపోతే వాళ్ళకి క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు. దయచేసి ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ ప్రమోషన్స్లో భాగంగా రీల్స్లో చెప్పినటువంటి బయోలో ఉన్న లింక్ని క్లిక్ చేసి లేదా ఆన్లైన్ వెబ్సైట్లో పాలసీలను తీసుకొని మోసపోకండి. ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ వాళ్ళ ప్రమోషన్స్లో భాగంగా మాత్రమే రీల్స్ చేసి మీ మీదకి వదిలేస్తారు. వాళ్ళు చెప్పిన మాటలు చాలా వరకు తప్పుగా ఉంటాయి, కానీ మనల్ని అదే నిజం అన్నట్టుగా నమ్మిస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఒక్క ప్రమోషన్కి కొన్ని లక్షల్లో డబ్బు తీసుకుంటారు. కేవలం వాళ్ళు డబ్బు కోసం మాత్రమే ప్రమోషనల్ వీడియోస్ చేస్తారు. వాళ్ళు చేసే ప్రమోషన్ వీడియోలో కేవలం ఆన్లైన్ వెబ్సైట్స్ని మాత్రమే ప్రోత్సహిస్తారు, కానీ ఎప్పుడు మంచి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి మీకు తెలిసిన అడ్వైజర్ దగ్గర పాలసీ తీసుకోండి అని వాళ్ళ జీవితంలో చెప్పరు. డబ్బుల కోసం పెయిడ్ ప్రమోషన్స్ చేసే వాళ్ళకి ఎలాంటి అర్హత, అనుభవం, అంకితభావం, విషయ పరిజ్ఞానం ఉండదు. క్లెయిమ్లు ఇప్పించిన అనుభవం కానీ, క్లెయిమ్లు దగ్గరుండి చూసిన అనుభవం కానీ, క్లెయిమ్లు ఇప్పించే స్తోమత కానీ వాళ్ళకి ఉండదు. కంపెనీ అడ్వైజర్స్ IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చే నిర్వహించబడిన ఎగ్జామ్లో పాస్ అయి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఏజెంట్గా కోడ్ తీసుకొని వాళ్ళు నియమించబడతారు. అర్హత, అనుభవం, అంకితభావం, విషయ పరిజ్ఞానం మరియు ప్రాడక్ట్ల గురించి పూర్తి సమాచారం తెలిసిన అడ్వైజర్స్ దగ్గర మాత్రమే పాలసీలు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ అనుభవంలో ఎన్నో రకాల క్లెయిమ్లని వాళ్ళు దగ్గరుండి చూసిన అనుభవం ఉంటుంది. ఒకవేళ మీ క్లెయిమ్ రిజెక్ట్ అయిన సందర్భంలో మీ యొక్క అడ్వైజర్ లేదా అతని పై అధికారి అయినటువంటి సేల్స్ మేనేజర్ లేదా అతని పై అధికారి అయినటువంటి జనరల్ మేనేజర్ రిక్వెస్ట్ పెట్టి మీకు మళ్ళీ క్లెయిమ్ ఇప్పించే అవకాశం ఉంటుంది. మీరు ఆన్లైన్లో పాలసీ తీసుకున్నప్పుడు ఏ యొక్క ఇన్ఫ్లుయెన్సర్ లేదా ఆ యొక్క ఆన్లైన్ వెబ్సైటు మీకు ఎలాంటి సహాయం చేయదు. ఒక్కసారి క్లెయిమ్ రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయినట్టే. మేము మీకు మీ యొక్క ఏజ్ మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఏజ్, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఎలాంటి పాలసీ సూట్ అవుతుంది, ఇలా చాలా రకాలుగా మీ యొక్క పరిస్థితిని విశ్లేషించి మీకు సూట్ అయ్యే విధంగా మంచి పాలసీ మీకు సజెస్ట్ చేయబడుతుంది. మా దగ్గర పాలసీ తీసుకునే వారికి 24/7 సర్వీసెస్ అందించడంతో పాటు మేము పాలసీ ఎంట్రీ చేసేటప్పుడు జూమ్ లింక్ ద్వారా పాలసీ ఎంట్రీ చేసే విధానం అంతా మీరు స్వయంగా చూడవచ్చును. అందరికీ ఒకే పాలసీ సూట్ అవ్వదు. మీకు సూట్ అయ్యే పాలసీ కోసం మమ్మల్ని సంప్రదించండి. మీకు పాలసీ ఇవ్వడంతో పాటు పాలసీకి సంబంధించిన సేవలు అందించే అవకాశం మాకు ఇవ్వండి. ఎక్స్పర్ట్ ఇన్సూరెన్స్ సేవల కోసం మీరు ఈరోజే మమ్మల్ని సంప్రదించండి. మా వద్ద స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, HDFC ఈర్గో, టాటా AIA మరియు LIC సేవలు మీకు లభిస్తాయి. మరిన్ని సలహాలు మరియు సూచనల కొరకు 9885942880 నంబర్ని ఈమో, వాట్సాప్ లేదా ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి.